వెల్కమ్ టు వైడ్ యాంగిల్. దురాశ దుఃఖానికి చోటు. ఇది చైనాకు తప్ప ప్రపంచ దేశాలన్నింటికీ తెలుసు. ఆ దురాశ ఎక్కువైపోవడంతోనే డ్రాగన్ కంట్రీకి అన్ని దేశాలు దూరం అవుతున్నాయి. దాని వైఖరి నచ్చకే సత్సంబంధాలన్నీ తెంచేసుకుంటున్నాయి. ఇప్పుడు జర్మనీ కూడా చైనాకు దూరంగా ఉండాలని డిసైడ్ అయింది. ఇప్పటికే అగ్ర దేశాలన్నీ ఒక్కొక్కటిగా దూరం పెట్టేశాయి. ఆ షాక్ నుంచి కోలుకోకముందే జిన్పింగ్ ప్రభుత్వానికి జర్మనీ ఇచ్చిన షాక్ మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది. ఇతర దేశాల భూభాగాలను ఆక్రమించాలన్న దురాశ, సూపర్ పవర్గా ఎదగాలన్న మొండిపట్టు, కరోనా వైరస్తో వచ్చిన అప్రతిష్ట, చైనాలో ముంచుకొస్తున్న ఆహార సంక్షోభం, అబ్బో చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దదిగానే ఉంటుంది. ఇప్పుడు చైనాకు వస్తున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. డ్రాగన్ దురాశే ఆ దేశానికి శాపమైంది. సరిహద్దు దేశాలతో చైనా పెట్టుకున్న గిల్లి కజ్జాలే ఆ కంట్రీకి కొత్త కష్టాలు తీసుకొచ్చాయి. రోజు రోజుకు ప్రపంచ దేశాలతో చైనా సంబంధాలు క్షీణిస్తున్నాయి. దీని ఎఫెక్ట్ ఇప్పుడేమంతగా కనిపించకపోయినా భవిష్యత్తులో చైనా ఆర్థిక వ్యవస్థపై భారీ దెబ్బపడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఇతర దేశాల భూభాగాలను ఆక్రమించాలన్న దురాశే చైనాను ముంచుతోంది. సరిహద్దుల్లో భారత్తో కయ్యం, పదే పదే కవ్వింపులు, ఎల్ఏసీలో యుద్ధ వాతావరణం సృష్టించడం లాంటివన్నీ ఆసియా దేశాలు చూస్తూనే ఉన్నాయి. ప్రపంచ దేశాలు గమనిస్తూనే ఉన్నాయి. ఒక్క భారత్తోనే కాదు, చైనాకు దాని చుట్టుపక్కల ఉన్న 20 దేశాలతో గిల్లి కజ్జాలున్నాయి. అవన్నీ సరిహద్దు వివాదాలే. ఇతర దేశాల భూభాగాలను ఆక్రమించుకునేందుకు డ్రాగన్ కావాలని ఉద్రిక్తతలు సృష్టిస్తోంది. సరిహద్దుల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తోంది. చైనా చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటి ఒపీనియన్ కూడా ఇదే. ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఇప్పుడు అమెరికా వెలుగొందుతోంది. దానిని మించిన సూపర్ పవర్ గా ఎదగాలన్నదే చైనా టార్గెట్. గ్లోబల్లో ఆధిపత్యం చెలాయించాలన్న భారీ ఆశ చైనాకు ఉంది. అందుకోసం ఏదేదో చేస్తోంది, మొండిగా వ్యవహరిస్తోంది. దక్షిణ చైనా సముద్రంలో ఆధిపత్యం కోసం మిగతా దేశాలను బెదిరిస్తోంది. సౌత్ చైనా సీ మొత్తం తమదే అని అడ్డంగా వాదిస్తోంది. దీంతో చైనాతో మిగతా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. సూపర్ పవర్గా ఎదగాలన్న దాని ఆశలకు గండి కొడుతున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తిని దాచి ప్రపంచాన్నే సంక్షోభంలో పడేసిన చైనా అప్రతిష్టను మూటగట్టుకుంది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా చైనాను ప్రపంచం ముందు విలన్ గా నిలబెట్టారు. తాజాగా చైనాకు చెందిన ఓ వైరాలజిస్ట్ కూడా కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్లో తయారు చేసిందేనని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్తోంది. ఒక్క కరోనా వల్ల చైనా ప్రపంచం ముందు దోషిగా మారిపోయింది. అంతలా చెడ్డ పేరొచ్చేసింది. దాని నుంచి బయటపడేందుకు చైనా ప్రజల దృష్టిని మరల్చేందుకు అడ్డదారులన్నీ తొక్కుతోంది డ్రాగన్ కంట్రీ. కానీ ప్రపంచ దేశాలు చైనా వేషాలను నమ్మే పరిస్థితుల్లో లేవు. ఎప్పుడూ శాంతి కోరుకునే భారత్తో చైనా కయ్యానికి కాలు దువ్వడం కూడా మిగతా దేశాలకు నచ్చలేదు. ఈ విషయంలో భారత్ మిత్ర దేశాలతో పాటు ప్రపంచంలోని అగ్రదేశాలు కూడా మనకి సపోర్ట్ చేశాయి. దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా చైనాపై విరుచుకుపడ్డాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సృష్టించడం కరెక్ట్ కాదన్నాయి. భారత్తో కయ్యం కూడా చైనాపై భారీ ప్రభావమే చూపించింది. ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ వేదికలపై చైనాపై ఒత్తిడి పెరగడంతో కాస్త వెనక్కి తగ్గింది. అయినా మళ్లీ అదే దూకుడు ప్రదర్శిస్తోంది. ఇవన్నీ వెరసి చైనాను ఇప్పుడు అన్ని దేశాలు దూరం పెడుతున్నాయి. డ్రాగన్ కంట్రీతో ఒక్కొక్కటిగా సంబంధాలు తెంచుకుంటున్నాయి. జర్మనీ కూడా చైనాకు దూరంగా ఉండాలని డిసైడ్ అయింది. ఇది
భారత్తో పాటు ఆసియా దేశాలకు మంచి పరిణామమని చెప్తున్నారు విశ్లేషకులు. ఆధిపత్య ధోరణితోనే చైనా ఒంటరైపోతోంది. ప్రపంచంలోని అగ్రదేశాలన్నీ ఒక్కొక్కటిగా డ్రాగన్ కంట్రీకి వ్యతిరేకంగా మారుతున్నాయి. ఇప్పుడంటే జర్మనీ దూరం జరిగింది, కానీ అంతకుముందే జపాన్ కూడా చైనాకు షాక్ ఇచ్చింది. దానికంటే ముందు చైనా అమెరికా మధ్య ట్రేడ్ వార్ పీక్ స్టేజ్కు చేరింది. బోర్డర్ క్లాష్ తర్వాత భారత్ కూడా చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టింది. ఇలా ఒకదాని తర్వాత మరొక దేశం చైనాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆధిపత్య ధోరణితో ఒంటరవుతున్న చైనా. చైనాకు వ్యతిరేకంగా మారుతున్న పెద్ద దేశాలు. అయిపోయింది. చైనా నుంచి జర్మనీ కూడా దూరంగా జరిగిపోయింది. డ్రాగన్ కంట్రీతో నిన్నటి వరకు మెరుగైన దౌత్య సంబంధాలున్న జర్మనీ ఇకపై ఆ దేశానికి దూరం పాటించాలని నిర్ణయించింది. చైనాకు బదులుగా భారత్ సహా ఇండో పసిఫిక్ ప్రాంతంలోని దేశాలతో ఫ్రెండ్షిప్ పెంచుకునేందుకు సిద్ధమైంది. జర్మనీ నిర్ణయంతో చైనాకు మైండ్ బ్లాంక్ అయింది. చైనాతో సంబంధాల విషయంలో ఆ దేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు జర్మనీ విదేశాంగ మంత్రి హీకో మాస్ ప్రకటించారు. మానవ హక్కులను కాలరాసే చైనా లాంటి దేశాలకు దూరంగా ఉంటూ అంతర్జాతీయ సహకారం, సమన్యాయానికి ప్రాధాన్యమిచ్చే ప్రజాస్వామిక, ఉదారవాద దేశాలకు దగ్గర కావాలనేదే తమ లక్ష్యమని చెప్పారు. ఇందుకు సంబంధించి భవిష్యత్తులో సరికొత్త విదేశాంగ నీతితో ముందుకు సాగుతామని తెలిపారు హీకో మాస్. జర్మనీ తీసుకున్న ఈ నిర్ణయం భారత్, జపాన్, ఆస్ట్రేలియాతో పాటు ఆసియా దేశాలకు సానుకూల పరిణామమని చెప్తున్నారు. చైనా విషయంలో జర్మనీ కాస్త లేటైంది, కానీ గ్లోబ్ మొత్తం డ్రాగన్ కంట్రీ ఓవర్ యాక్షన్తో విసిగిపోయింది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, రష్యా, ఇజ్రాయిల్ ఇలా అన్ని దేశాలు చైనా అంటేనే అంతెత్తున లేస్తున్నాయి. జిన్పింగ్ సర్కారు చేసే పనులు ఎవ్వరికీ నచ్చటం లేదు. అందుకే ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించేందుకు చైనా చేస్తున్న చర్యలను సహించేది లేదని చెప్తున్నాయి. ప్రపంచ వేదికపై చైనాను ఒంటరి చేసేందుకు అన్ని దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని దాచిపెట్టి ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది చైనా. అందువల్ల అనేక దేశాలు డ్రాగన్ కంట్రీతో పొత్తులు విరమించుకుంటున్నాయి. కరోనా ఎఫెక్ట్తో చైనాలో ఉన్న విదేశీ కంపెనీలు అక్కడి నుంచి జెండా ఎత్తేయాలని డిసైడ్ అయ్యాయి. క్రమంగా కార్యకలాపాలు తగ్గించుకుంటూ కొన్ని నెలల్లోనే పూర్తిగా అక్కడి నుంచి దుకాణం సర్దయ్యనున్నాయి. ఈ లిస్టులో యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీలు కూడా ఉన్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్ తమ హార్డ్వేర్ ఉత్పత్తిని ఆసియాలోని ఇతర ప్రాంతాలకు మార్చాలని నిర్ణయించుకున్నాయి. ఇందుకోసం చర్యలను కూడా వేగవంతం చేశాయని నిక్కీ ఏషియన్ రిపోర్ట్ తెలిపింది. ముఖ్యంగా అమెరికాకు చెందిన 1000 కంపెనీలు చైనా నుంచి బయటకు రానున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి కంటే ముందు నుంచే అమెరికా, చైనా మధ్య ఓ రేంజ్లో ట్రేడ్ వార్ నడుస్తోంది. అది ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అందుకే చైనాతో వాణిజ్యం అంటేనే వైట్ హౌస్ మండిపడుతోంది. ట్రంప్ కూడా ఛాన్స్ దొరికిన ప్రతిసారి చైనాను ఓ రేంజ్లో వేసుకుంటున్నారు. విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నారు. చైనాలోని అమెరికా కంపెనీలతో పాటు విదేశీ సంస్థలు, కంపెనీలు కూడా వెనక్కి వచ్చేయాలని ఎప్పుడో ప్రకటించారు. చైనాకు బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్గా వ్యవహరిస్తున్న జపాన్ కూడా డ్రాగన్ కంట్రీలోని తమ కంపెనీలను వెనక్కి పిలిచేసింది. అక్కడి నుంచి వచ్చే కంపెనీలకు సబ్సిడీలు కూడా ఇస్తోంది. ఇందుకోసం $536 మిలియన్ భారీ ప్యాకేజీ ప్రకటించింది. దాదాపు 30 భారీ కంపెనీలు చైనా నుంచి వియత్నాం, మయన్మార్, థాయిలాండ్తో పాటు సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలకు తరలనున్నాయి. చైనాలో జపాన్ కంపెనీలు వేల కోట్ల పెట్టుబడులు పెట్టాయి. మరికొన్ని రోజుల్లోనే అవన్నీ వెనక్కి రానున్నాయి. దీంతో భవిష్యత్తులో చైనా ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం వాటిల్లబోతోంది. ఐరోపా దేశాలు కూడా చైనాపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఇందుకోసం చర్యలను ముమ్మరం చేశాయి. చైనాలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీలన్నీ ఒక్కొక్కటిగా అక్కడి నుంచి ఆసియా దేశాలకు తరలనున్నాయి.
ప్రపంచాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసిన చైనాకు విదేశీ కంపెనీల నిర్ణయం తీరని నష్టం చేకూర్చబోతోందని నిపుణులు చెప్తున్నారు. చైనాలోని విదేశీ పెట్టుబడులన్నీ తిరిగి వెనక్కి వెళ్లిపోతే డ్రాగన్ ఆర్థిక వ్యవస్థకు కూడా ఊహించని నష్టం కలుగుతుందంటున్నారు. ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి పెరగటం, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడటంతో చైనాలో కొత్త సమస్యలు మొదలయ్యాయి. జిన్పింగ్ సర్కార్ తీరుతో వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడింది. ప్రధానంగా ఇప్పుడు డ్రాగన్ కంట్రీలో ఆహార కొరత ముంచుకొస్తోంది. దీనికి తోడు చైనా చేపట్టిన స్కిల్ రోడ్ ప్రాజెక్టు కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇలా సమస్యలన్నీ ఒకదాని తర్వాత మరొకటి చైనాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చైనాలో ముంచుకొస్తున్న ఆహార కొరత సంక్షోభం, డ్రాగన్ కంట్రీలో క్షీణిస్తున్న ఎగుమతులు. చైనాలో ఆహార వృధాను అరికట్టాలని ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఈ మధ్య పిలుపునిచ్చారు. ఆయన నోటి నుంచి వచ్చిన ఈ ఒక్క డైలాగ్ చైనాలో ఆహార నిల్వలపై ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఆహార కొరత నుంచి దేశ ప్రజల దృష్టిని మళ్లించడానికే డ్రాగన్ కంట్రీ లద్దాఖ్లో భారత్తో లడాయికి దిగిందా అనే అనుమానాలు వస్తున్నాయి. మరోవైపు తమ దేశంలో ఆహార కొరత లేదని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ చెప్తోంది. నిజానికి గుట్టలుగా పేరుకుపోయిన బియ్యం, గోధుమ నిల్వలను రానున్న 2-3 ఏళ్లలో ఖాళీ చేయడం ఎలా అని చైనా ప్రభుత్వం మదన పడుతోందని, ఈ ఏడాది వేసవిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గత ఏడాది కన్నా 0.9% ఎక్కువని గ్లోబల్ టైమ్స్ వివరించింది. నిజానికి చైనాలో ఉన్న వాస్తవ పరిస్థితి ఏంటి? వాస్తవానికి కోవిడ్ వల్ల కుదేలైన చైనా ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించాలంటే ప్రజల వినియోగ వ్యయాన్ని పెంచాలని మొన్నటిదాకా జిన్పింగ్ ప్రభుత్వం భావించేది. కరోనా వ్యాప్తి, పారిశ్రామిక స్తంభన వల్ల చైనా నుంచి ఇతర దేశాలకు ఎగుమతులు తగ్గిపోయాయి. దీంతో అంతర్గత వినియోగాన్ని పెంచడమే శరణ్యమని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. చైనీయుల వినియోగ వ్యయం ఆ దేశ జీడీపీలో 30%. ఇది అమెరికాలో 68%గా, భారత్లో 60%గా ఉంది. కోవిడ్ తెచ్చిపెట్టిన పారిశ్రామిక వ్యాపార సంక్షోభం వల్ల చైనా ప్రజల తలసరి వినియోగ వ్యయంలో 6% మేర కోతపడింది. మొత్తం చిల్లర అమ్మకాలు 11% పైనే పడిపోయాయి. ఎగుమతుల ఆదాయం తగ్గడంతో స్వదేశంలో వినియోగ వ్యయాన్ని పెంచి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని చైనా ప్రభుత్వం భావించింది. ఇందుకోసం మధ్యతరగతి ప్రజలు టూర్లు వెళ్లేందుకు ప్రోత్సహించింది. పర్యాటక ప్రాంతాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వస్తు సేవలపై విరివిగా ఖర్చు చేయాలని ఎంకరేజ్ చేసింది. అందుకు తగ్గట్లే రెస్టారెంట్లు కూడా ఫుడ్ రేట్లను బాగా తగ్గించాయి. కానీ ఇకపై ఆహారాన్ని వృధా చేయొద్దని ప్రభుత్వం ఆదేశించింది. నిర్ణీత మొత్తాన్ని మించి ఆహారాన్ని వృధా చేసే స్టూడెంట్స్ కి స్కాలర్షిప్స్ కోసం అప్లై చేసే అర్హత ఉండదని ఓ స్కూల్ ప్రకటించింది. కరోనా సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు అన్నింటా మితం పాటించాలని అధ్యక్షుడు జిన్పింగ్ పిలుపిచ్చారు. ఇదంతా చైనాలో ఆహార కొరతను సూచిస్తోందనే వాదన బలంగా వినిపిస్తోంది. కరోనాకు పుట్టినిల్లుగా ఉన్న వుహాన్ కూడా ఆహార వినియోగంపై ఆంక్షలు విధించింది. హోటళ్లు, రెస్టారెంట్లు, విందుల్లో ప్రతి 10 మంది అతిథులు 9 వంటకాలతో సరిపెట్టుకోవాలని ఆదేశించింది. కొన్ని వంటకాలను మెనుల నుండి తొలగించాయి. తమ దేశంలో ఆహార నిల్వలకు ఎలాంటి ఢోకా లేదని చైనా చెప్పుకుంటున్నా వాస్తవానికి 80% ఆహార అవసరాలను తీర్చే శక్తి మాత్రమే చైనాకు ఉందని బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఆర్థికవేత్త ఇటీవలే చెప్పారు. వరదల వల్ల చైనాలో ఈ ఏడాది పంటలు బాగా దెబ్బతిన్నాయి. బియ్యాన్ని భారీ ఎత్తున పండించే చైనాకు ఇది పెద్ద దెబ్బ. వంట నూనెలు, దాణాల కోసం ఏటా 10 కోట్ల సోయాబీన్స్ దిగుమతి చేసుకుంటోంది చైనా. కానీ ఈ ఏడాది బ్రెజిల్, కెనడా, రష్యా, వియత్నాం, కంబోడియా, థాయిలాండ్ తమ సొంత నిల్వలను పెంచుకోవడానికి బియ్యం, సోయా, గోధుమల ఎగుమతులను నిలిపేశాయని స్వయంగా చైనా వాణిజ్య శాఖ ప్రకటించింది. చైనాలో మొక్కజొన్న ఉత్పత్తి 3 కోట్ల టన్నుల మేరకు కోసుకుపోవడంతో ఆ పంట ధరలు పెరిగిపోయాయి. ఇది
కోళ్లు, పందుల పెంపకం పాడి పరిశ్రమలకు ఎంతో నష్టదాయకమైంది. ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ చైనాలో పందుల పెంపకాన్ని దెబ్బతీయడం కూడా ఆహార కొరతకు కారణమవుతోంది. ఇక డ్రాగన్ కంట్రీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సిల్క్ రోడ్ ప్రాజెక్టు కూడా అటర్ ఫ్లాప్ అయింది. చైనా నుంచి వియత్నాం, జావా, ఇండోనేషియా, మధ్య ఆసియా, ఇరాన్, అరేబియా, ఐర్లాండ్, ఇండియా, మధ్య ఆసియా, ఇరాన్, అరేబియా, ఐర్లాండ్, ఈజిప్ట్ గుండా ఐరోపా వరకు సిల్క్ రోడ్డు ప్రాజెక్ట్ చేపట్టింది. ఈ ప్రాజెక్టులో రోడ్డు మార్గాలు, సముద్ర మార్గాలు ఉన్నాయి. కానీ దీనిని డీల్ చేయడం చైనా వల్ల కాలేదు. ఇలా ఒకదాని తర్వాత మరొకటి చైనాను ఊపిరి సలపనివ్వడం లేదు. భారత సరిహద్దుల్లో చైనా దూకుడు దుందుడుకు చర్యలన్నీ జిన్పింగ్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే. కావాలనే సెంటిమెంట్ రెచ్చగొట్టి ప్రజల్లో తనపై వచ్చిన వ్యతిరేకతను తగ్గించుకుందామనుకుంటున్నారు జిన్పింగ్. కానీ భారత్తో కయ్యం ఇప్పుడు చైనా అధ్యక్షుడి సీటుకే ఎసురు తెచ్చింది. భారత్తో కయ్యానికి చైనా విఫల యత్నం. తన సీటు కిందకి తానే నీరు తెచ్చుకుంటున్న జిన్పింగ్. సరిహద్దుల్లో ఇండియాని కవ్వించి భంగపడ్డ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తన ప్రాబల్యం తగ్గిందని తానే బహిర్గతం చేసుకున్నాడు. వాస్తవాధీన రేఖ వెంబడి అతిక్రమణలకు పాల్పడి ఏకంగా తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టుకుంటున్నారు. అమెరికాకు చెందిన అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు గోర్డన్ జీ చాంగ్ ఫీలింగ్ ఇదే. ది కమింగ్ కొలాప్స్ ఆఫ్ చైనా అనే పుస్తకం రాసిన గోర్డన్ భారత్తో చైనా వివాదాలపై తన అభిప్రాయాలను న్యూస్ వీక్ అనే ఫేమస్ ఇంటర్నేషనల్ పేపర్లో పబ్లిష్ చేశారు. భారత్పై చైనా దుందుడుకు వైఖరికి స్కెచ్ గీసింది జిన్పింగ్. జిన్పింగ్ అధికారం చేపట్టాకే భారత్పై చైనా సేనల దూకుడు. భారత భూభాగం ఆక్రమించడంలో చైనా విఫల యత్నం. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఒత్తిడితో ముందుకు సాగిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అనేక ఎదురు దెబ్బలు చవిచూడాల్సి వచ్చింది. భారత్ను ఎదుర్కోలేక చావు దెబ్బతిన్న జిన్పింగ్ పరువు దక్కించుకునేందుకు త్వరలోనే మరో భారీ అతిక్రమణకు పాల్పడే అవకాశం ఉందని గోర్డన్ విశ్లేషించారు. భారత రక్షణాత్మక ధోరణి, సరిహద్దుల వెంబడి శాంతిని కోరుకోవడాన్ని చైనా అదునుగా తీసుకుని అతిక్రమణలకు పాల్పడుతోంది. అయితే భారత్ వైఖరి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ప్రతిదాడికి ఏమాత్రం వెనుకాడ్డం లేదు. జూన్లో గాల్వన్లో జరిగిన ఘర్షణే ఇందుకు ఎగ్జాంపుల్. ఈ దాడిలో భారత్కు చెందిన సైనికులు 20 మంది అమరులయ్యారు. దాదాపు 43 మందిని చైనా కోల్పోయింది. ఇక ఈ మధ్య పాంగాంగ్ సరస్సు సౌత్ బ్యాంకులో కీలక పర్వతాన్ని స్వాధీనం చేసుకోవడం పట్ల చైనా కంగుతింది. ఈ పరిణామాలతో భారత్ను చైనా ఏ మేరకు ఎదుర్కోగలదు అన్నదే ఇప్పుడు క్వశ్చన్ మార్క్. భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు చైనాకు భారత్ ఏమాత్రం ఛాన్స్ ఇవ్వడం లేదు. సరికొత్త ధైర్య సాహసాల్ని ప్రదర్శిస్తూ శత్రుదేశ సైనికులను ధీటుగా ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో జిన్పింగ్ తన ప్రభావాన్ని చాటుకునేందుకు మరోసారి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని వాడుకోవచ్చని చెప్తున్నారు. భారత్పై దాడికి ఎగదోసే అవకాశముందని చెప్తున్నారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం జిన్పింగ్ మిలిటరీని విస్తృత స్థాయిలో వాడుకోవడం పిఎల్ఏలోని ఓ వర్గానికి ఏమాత్రం ఇష్టం లేదని ప్రచారం జరుగుతోంది. ఈసారి జిన్పింగ్ ఒత్తిడికి తలొగ్గి భారత్పై ఘర్షణకు దిగినా చైనాపై చేయి సాధించడం అనుమానమే అంటున్నారు. అదే జరిగితే పిఎల్ఏలో ఆయనపై ఉన్న వ్యతిరేకత తీవ్ర రూపం దాల్చే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే మాజీ సైనికుల పట్ల జిన్పింగ్ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై చైనా వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రకంగా భారత్తో తలపడుతూ జిన్పింగ్ తన సీటుకే ఎసరు పెట్టుకుంటున్నారని విశ్లేషకులు చెప్తున్నారు. ఇది వాల్టి వైడ్ యాంగిల్. కీప్ వాచింగ్ 10 TV.